మనం అజ్ఞానంతో భయంకరమైన తప్పిదం చేశాం. ప్రభువు యొక్క సామర్థ్యం తెలుసుకొని దుఃఖంతో పశ్చాత్తాపం చెంది ప్రభువు ముందు సాష్టాంగ నమస్కారం చేస్తూ ప్రభువుని క్షమించమని వేడుకున్నారు. ప్రభువు దరహాసంతో వాళ్ళందరినీ లేపి స్వాంతనపరిచారు. ప్రభువు చాళకాపురం మారుతి దేవాలయానికి వచ్చారన్న వార్త వాయువేగంతో విస్తరించి జనం తండోపతండాలుగా రాసాగారు. ఖర్జూరపు పళ్ళు, పోకలు, కొబ్బరికాయలు, పూలు, మాలలు, బత్తాసులు, పేలాలు ఇలా అనేక పదార్థాలను వెంట తీసుకొచ్చేవారు. కొందరు పూజలు చేస్తూ ప్రసాదాలు పంచసాగారు. ఆ నిర్జన ప్రదేశం వద్ద పెద్ద యాత్రాస్థలంగా రూపుదిద్దుకుంది. అక్కడ ఇతర దుకాణాలు వెలిసాయి. 4 దిక్కులా జనసమక్షంతో నిండిపోయింది. అనేక రకాలైన మూగ, గుడ్డి, చెవిటి యాచకులతో నిండిపోయింది. భోజన సమారంభం మొదలై అన్నపూర్ణాదేవి కృపతో అందరికీ భోజనం తృప్తిగా లభించింది.